హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. నా పేరు ఉదయ్. ప్రస్తుతం మన తెలంగాణ స్టేట్లో ధరణి పోర్టల్ గురించి కావచ్చు, విఆర్ఓ వ్యవస్థ గురించి కావచ్చు, అండ్ అలాగే 58, 59 జీవో గురించి కావచ్చు, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షాలు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏమో దాన్ని అంతే తీవ్రంగా తిప్పికొడుతున్నాయి. అసలేంటి ఈ గందరగోళం? ఎందుకు? గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కావచ్చు, గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని పథకాలు కావచ్చు, వాటన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వాటిని తీసివేయాలని అనుకుంటుంది? వీటన్నిటి మీద మనతో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ అండ్ అలాగే అడ్వకేట్ కూడా అయిన కాంపెల్లి ఉదయకాంత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది, అంటే ఇది మన ప్రతిపక్షాల మాట అనమాట. సో పూర్తిగా వీటన్నిటి మీద మనం ఇప్పుడు సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఉదయకాంత్ గారు. నమస్తే ఉదయ్. వెల్కమ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ అండి. ఏంటి సార్ అసలు చాలా తీవ్రమైన పదజాలంతో కావచ్చు, చాలా స్ట్రాంగ్గా మీ మీద వెంటనే, అంటే చాలా తక్కువ టైంలో మీరు ప్రభుత్వాన్ని స్థాపించి 2 నెలలు కూడా కాలేదు, చాలా తక్కువ టైంలోనే ప్రతిపక్షాలు మీ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంత తక్కువ టైంలో మీరు కూడా వారికి అవకాశం ఇచ్చే విధంగా ఈ విఆర్ వ్యవస్థను కావచ్చు, ధరణి పోర్టల్ కావచ్చు, జీవో 59, 58 గురించి కావచ్చు, వీటన్నిటి మీద మీరు యొక్క స్టాండ్ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత త్వరగా మీరు డెసిషన్స్ చేంజ్ చేసుకున్నారు? ముందుగా మనం ధరణి గురించి మాట్లాడదాం. ధరణి ఇప్పుడు మనం ఏదైనా, ఇప్పుడు ఎవరైనా కూడా మనం ప్రతిసారి మనం అప్డేట్ అవ్వాలనుకుంటాం. ప్రజలకు మనము ఏదో విధంగా, అంటే టెక్నాలజీ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, పాలనా పరంగా కావచ్చు, మనం ఏంటంటే కొన్ని రకాల సదుపాయాలు కల్పించి, కొన్ని రకాల స్కీమ్స్ని తీసుకొచ్చి వాళ్ళని సరళీకృతం చేసుకొని వాళ్ళని ప్రజలకి ఏంటంటే ఈజీగా ఉండడం కోసం, వ్యవస్థ ఈజీగా ఉండడం కోసం ప్రభుత్వాలు ఒక చర్యలు చేపడుతూ ఉంటాయి. ఆ విధంగా తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఇదే ధరణి అంటూ గత ప్రభుత్వం మనకి ఏదైతే బీఆర్ఎస్ ఉందో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు అంత గొప్పగా చెప్పిన ధరణి ఈరోజు ఎందుకు చెడ్డయింది? మీరు ఎందుకు దీన్ని తీసివేయాలనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది? ధరణి వల్ల నష్టాలేంటి, లాభాలేంటి? ఉదయ్, ఇప్పుడు సరే, మీరు అడుగుతున్న ఇన్ని ప్రశ్నలకు కొన్ని సమాధానాలు నేను మీకు ముందుంచాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్, ప్రభుత్వం ఏర్పడి మనకు 2 నెలలు కూడా కాలేదు. సరే, ప్రతిపక్షాలు ఖచ్చితంగా విమర్శించాల్సిన పనే వాళ్ళది. సో ఎక్కడైనా అది అంతే. కాకపోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏవైతున్నాయో వాటిలన్నింటిని కూడా ప్రక్షాళన చేసుకొని మార్పులు కొన్ని రావాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి కొన్ని మార్పులు అతి త్వరలో తీసుకురావాలని ఒక ఆలోచనతో, ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే ధరణి అన్నది ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి కూడా మేము మాట్లాడుకుంటున్న విషయాలు చాలా చోట ఇది తీసేయాలని అనుకున్నాం. అంటే ఏదున్నా కూడా ప్రజల శ్రేయస్సు గురించే కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్న విషయం మనకు తెలుసు. ఇందులో ఉన్న ల్యాప్సెస్ నేను మీ ముందు నుంచి తలుచుకున్నాను ఈరోజు. సరే, సందర్భం వచ్చింది, అడుగుతున్నారు. అండ్ 2 days బ్యాక్ మా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ కొన్ని జియోస్లలో మార్పులు చేర్పులు జరగాల్సిన అవసరం ఉంది, అండ్ కొన్ని ఇంప్లిమెంటేషన్స్లో కూడా రావాల్సి ఉంది. ప్రత్యేకించి 58, 59 జియోస్ గురించి కూడా తను చెప్పున్నారు. సో ధరణి గురించి చెప్పాల్సి వస్తే ఏమవుతుందంటే, ధరణిలో ఇదివరకు ఎవరైతే ఓనర్స్ ఆఫ్ ద ప్రాపర్టీ, అంటే మనం ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చున్నారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే ఈ భూమి అనేది లిమిటెడ్గా ఒక్కొక్క ఇండివిజువల్ మీద లిమిటెడ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ మాత్రమే ఉండాలి. 40-45 acres సుమారుగా, అంత మించి ఉండడానికి లేదు. ఆ టైంలో దొరలు కానీ, అంటే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా ఎక్సెస్ ఆఫ్ ల్యాండ్స్ ఉండేవి. అండ్ మిగతా కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు, దళితులు కానీ, బడుగు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కనీసము కాస్త చేసుకొని బ్రతకడానికి జీవనోపాధి కింద కూడా ఎటువంటి భూములు ఉండకపోయేది. ఆ రోజులలో మెయిన్ బిజినెస్ అంటే కూడా అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్. ఇప్పుడు వేరే బిజినెసెస్ అన్నీ వచ్చినాయి. సో ఆ సమయంలో ఎవరికైతే ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరూ కూడా సీల్ చేసేసి మిగతా వాళ్ళకు పంచే కార్యక్రమంలో పేదలకు కూడా భూములు పంచడం జరిగింది. కొన్ని ఏళ్ల తరబడి 20, 30, 40 సంవత్సరాల నుంచి తరతరాలు కుటుంబాలంతా కూడా తాతల తరాల నుంచి వస్తున్న భూములన్నీ కూడా మేమే హక్కుదారులము, మా జీవనోపాధి దీని మీదనే గడుస్తూ ఉన్నది అనుకుంటున్న వాళ్ళ ఒక ఓనర్షిప్ గవర్నమెంట్ రికార్డ్స్లో, రెవెన్యూ రికార్డ్స్లో
కాస్తుదారు కాలం అని ఒకటి ఉంటుంది, పట్టాదారు కాలం అని ఒకటి ఉంటుంది. పట్టాదారు అంటే ఆ పట్టా ఎవరు, ఓనర్ ఎవరు, కాస్తు చేసుకునే వాళ్ళు ఎవరు అన్నదాన్ని డివైడ్ చేసేసి 2 కాలమ్స్ ఉండేవి. కానీ ధరణి వచ్చినప్పుడు అది తీసేసినారు. కాస్తు చేసుకునే వాళ్ళ కాలం తీసేసినారు. కాస్తు అంటే ఎవరైతే పంట పండిస్తుంటారో వాళ్ళ కాలం తీసేసిన తర్వాత ఓనర్స్ ఎవరైతున్నారో వాళ్ళ రైట్స్ మాత్రమే ధరణిలో కనబడుతున్నాయి. తద్వారా రైతు బంధు అనేది ఏదైతే స్కీమ్ గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిందో, అంటే లిమిటెడ్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కాకుండా కూడా ఎక్సెస్ ఆఫ్ ల్యాండ్స్ అవసరం లేని వాళ్ళకు కూడా భూముల మీద రైతు బంధు ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ మల్లారెడ్డి వీళ్ళు ఎవరైతే బిగ్ బిజినెస్ పీపుల్ అప్పుడు ఉన్నారు, పొలిటీషియన్స్ హూ టర్న్డ్ యాజ్ ఎ పొలిటీషియన్స్, 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు పడుతుంది. అంటే వాళ్ళకి అవసరం లేని వాళ్ళకు కూడా ఇస్తున్నారు. పేదవాళ్ళకు ఇస్తే అది రీజనబుల్, ఎందుకంటే ఈ డబ్బంతా కూడా గవర్నమెంట్ మనీ, గవర్నమెంట్ రెవెన్యూ కాబట్టి అది మిస్యూజ్ కావద్దు. ఉన్నోడికి 1000 కోట్ల అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లక్షల రూపాయల లెక్కన ధరణి మన ద్వారా వాళ్ళకి డబ్బులు పంపకాలు జరుగుతున్నాయి రైతు బంధు అనేసి. సో అవన్నీ కూడా అబాలిష్ చేయాలి, అవన్నీ ఎరాడికేట్ చేయాలి, అవన్నీ తొలగించాలని ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద తీసుకున్న ఒక నిర్ణయాన్ని బట్టి ఈరోజు అది ఇంప్లిమెంట్ చేయాలన్న ఒక ఆలోచనతో ఇప్పుడు పాలు కలుపుతూ ఉన్నాం. అది జరుగుతూ ఉన్నది. సో దాని ద్వారా పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు, ఓనర్షిప్ రైట్స్ కోల్పోయినారు, వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నారు. ధరణి కాలంలో ఎప్పుడైతే కాస్తుదారు కాలం పోయిందో మరి వీడు ఏం చేయాలి, వీడు రైట్ ఎట్లా క్లెయిమ్ చేయాలి, వీడు ఎట్లా ఆ ప్రాపర్టీలో కాస్తు చేసుకోవాలి, లేకపోతే తన లైవ్లీహుడ్ ఎట్లా గడవాలి అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ కింద ఏర్పడ్డది. సో కాబట్టి దీంట్లో రిఫైన్మెంట్స్ రావాలి, అవసరమైతే ధరణి పోర్టల్ పూర్తిగా ఎత్తేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. సో అందులో భాగంగా ఈ ధరణి మీద ఇప్పుడు మనకు హాట్ టాపిక్స్ కింద చర్చలు వస్తున్నాయి. ఏమంటారంటే ధరణిలో ఒక్కసారి కనుక మన పేరు కనబడితే వాళ్ళు ఓనర్స్, వాళ్ళు వెళ్ళేసి రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి, ఇమీడియట్గా వాళ్ళ పేర్లు ఎక్కుతున్నాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి ప్రాపర్టీ ఉంటుంది. ఆ తండ్రి ఒకరు చనిపోతే కనుక వాళ్ళ భార్యకి తన పిల్లలకి హక్కు వస్తుంది, సక్సెసర్ అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం వారసత్వం కింద. సో అటువంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక భార్య ఉన్నదనుకోండి, 100 రూపాయల ప్రాపర్టీ ఏదైతే ఉంటే అది 4 భాగాల కింద డివైడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ వ్యవస్థలో అంటే ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఏవైతే ల్యాప్సెస్ లాక్యూనాస్ ఉన్నాయో అవన్నిటిని అడ్వాంటేజ్ కింద తీసుకుని ఎవడో ఒక్కడో ఇద్దరు వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళ పేరు మీద ధరణిలో ఎంట్రీ చేయించుకుంటున్నారు. ఎంట్రీ చేయించుకున్న విషయాలు వీళ్ళు ఎవరికి తెలియదు. మిగతా 3 పిల్లలు కానీ వైఫ్ కానీ ఈ లీగల్ హెయిర్స్ ఎవరైతే వాళ్ళకి తెలియదు. మనం అనుకుంటే ధరణిలో పేరు ఉంది కదా తినే ఓనర్ అనుకుంటాం. కొనుక్కునే వాడికి ఏంటిది ఈజీ యాక్సెస్ అయిపోద్ది, పోతున్నాము డబ్బులు కడుతున్నాము, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయితే డాక్యుమెంట్ నా పేరు మీద ఉన్నది, నేనే ఓనర్ అని వీడు అనుకుంటాడు. కానీ వన్ ఫైన్ టైం ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒక లీగల్ హెయిర్స్ ఎవరెవరైతున్నారో, మా కుటుంబంలో 3 మేము, నా మదరు, నేను దాన్ని అమ్మేసుకున్నా, మా బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ మా మదర్ కూడా దానికి ఓనర్స్ అవుతారు, లీగల్ హెయిర్స్ వాళ్ళు వన్ ఫైన్ టైం నేను ఆ ప్రాపర్టీ మీకు అమ్మేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, 3 కలిసి మీ మీద కేసేస్తారు. అంటే ఈ ల్యాప్సెస్ను అడ్రస్ చేయాలి. అంటే ధరణి ఉండడం తప్పేం కాదు, కానీ ధరణి ఫ్రేమింగ్ అయితే ఎట్లయితే జరిగిందో దాంట్లో ప్రాపర్ ఫ్రేమింగ్ లేదు. ఒకవేళ గదే కనుక అదే కాలమ్స్ ఒకవేళ వీలైతే వీళ్ళ లీగల్ హెయిర్స్ వీళ్ళు సక్సెసర్స్ అండ్ ఈ ప్రాపర్టీ ఫ్లో టైటిల్ ఫ్లో ఇట్లా వచ్చింది అని ప్రతి పిన్ టు పిన్ కాలం టు కాలం ఉంటే కనుక అది ఒక మంచి పోర్టలే, 100% అది జెన్యూన్ ఉంటుంది అండ్ పబ్లిక్ రీచబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనము ఒక ఈసీ వెరిఫై చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం నెట్లో వెతుక్కుంటే ఒక డీటెయిల్ వస్తుంది. అది మనం ఈ మీ సేవకు కానీ లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఈసీ తీసుకుంటే ప్రాపర్ ఓనర్స్ ఎవరు విత్ డాక్యుమెంట్ నెంబర్స్ లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రాపర్గా వస్తుంది. ఈ సిస్టమ్ టెక్నాలజీ ఉంది మార్కెట్లో, కానీ ఈ టెక్నాలజీని కనుక మనం ప్రాపర్గా పబ్లిక్ రీచ్ చేయగలిగితే నేను చెప్తున్నాను 100% ఇట్ విల్ బి ఏ సక్సెస్ఫుల్ స్కీమ్. అంటే గత ప్రభుత్వం చేసిన ఒక తప్పిదాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని రెక్టిఫై చేస్తూ ధరణికి ఒక కమిటీని కూడా వేయడం జరుగుతూ ఉన్నది. ఆ ఒక కమిటీలో మెంబర్స్ కూడా ఉన్నారు. దీంట్లో ఉన్న ల్యాప్సెస్ ఏవైతున్నాయో దాన్ని అంతా కూడా రెక్టిఫై చేసుకొని ఒక బెటర్ వేలో దీన్ని స్ట్రీమ్లైన్ చేసేసి రిఫైన్ చేయాలన్న ఒక ఆలోచనతో ఈ ధరణి గురించి ఇప్పుడు మన కాంగ్రెస్ మా పార్టీలో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఏది చేసినప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్కి వెల్ఫేర్ ఉండాలి, బెనిఫిట్ ఉండాలి, రీజనబుల్ ఫీజిబుల్గా
వాళ్ళకి వాళ్ళ యొక్క రైట్స్ కన్ఫైన్ కావాలి, సేమ్ టైం రైట్స్ కోల్పోవద్దు కూడా. ఈ ఒక్కటి దీని మీద దృష్టి సాధించి ఈ యొక్క ల్యాప్సెస్ను రెక్టిఫై చేసుకొని ఒక ప్రాపర్ స్ట్రీమ్లైన్ చేసేసి ఈ యొక్క వాట్ యూ కాల్ ఈ ప్రాసెస్ను ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.